పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీలో సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీ ఎంఏ బేబీ పర్యటించారు. పోలవరం ముంపు ప్రజల కోసం నిర్మించిన పునరావాస కాలనీలో వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, తక్షణమే చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీ ఎంఏ బేబీ హెచ్చరించారు. తాళ్లూరు, నాగులపల్లి పునరావాస కాలనీలో ఎంఏ బేబీ పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా మునిగిపోతున్నాయన్నారు. నిర్వాసితుల్లో 85% మంది ఆదివాసీలు ఉన్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులందరికీ గౌరవప్రదమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వంపై ఉందని, కానీ సుదీర్ఘకాలంగా పూర్తి నిర్లక్ష్యం జరిగినట్లు స్పష్టమవుతుందని అన్నారు. నిర్మాణాల్లో నాణ్యత లోపం కారణంగా వర్షాలకు స్లాబుల నుంచి నీళ్లు కారిపోతున్నాయని, మరుగుదొడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదని, తాగునీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉపాధి కోసం ప్రతిరోజు 30 నుంచి 40 కిలోమీటర్లు నడకన వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడి ప్రజలకు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని అన్నారు. R&R ప్యాకేజీ, పునరావాస గృహాలకు అర్హులైన వారు సైతం దూరమయ్యారని వివరించారు. వీటన్నిటినీ సిపిఎం రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఆందోళన రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందని, ఇప్పటికైనా తక్షణమే బాధ్యతాయుతంగా ప్రభుత్వం స్పందించాలని బేబీ డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథ్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 55,000